జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనిషికి జీవితం రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి భౌతిక జీవితం, రెండు వైదిక జీవితం. జ్ఞానపరమైన జీవితం, భౌతికమైనటువంటి జీవితం. భౌతికమైనటువంటి జీవితంలో ఎన్నో రకాల తేడాలు మనకు కనిపిస్తుంటాయి. వ్యక్తుల మధ్య సమానత అనేటటువంటిది అసాధ్యం. వ్యక్తికి వ్యక్తికి తేడా ఉంటుంది, జాతికి జాతికి తేడా ఉంటుంది, ఆ వ్యక్తిలో కూడా ప్రతి భాగానికి తేడా ఉంటుంది. మన కళ్ళల్లో కుడి కన్ను ఉన్నట్టు ఎడం కన్ను ఉండదు, ఎడం కన్ను ఉన్నట్టు కుడి కన్ను ఉండదు. రెండు కళ్ళకి కూడా తేడా ఉంటుంది, కంటికి చెవికి తేడా ఉంటుంది, ముక్కుకి నోటికి తేడా ఉంటుంది. మనిషి యొక్క దేహానికి అంగాలకి తేడా ఉంటుంది, దేహానికి దేహానికి తేడా ఉంటుంది, జాతికి జాతికి తేడా ఉంటుంది. మన రకరకాల జాతులు చెప్తుంటాం కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా. ప్రతి బాడీకి ప్రతి దేహానికి కూడా తేడా ఉంటుంది. దైహికమైనటువంటి స్థితిలో సమానత అనేటటువంటిది అసాధ్యము. అది ఎప్పుడు కుదరదు. ఇది ఎప్పుడు ఉంటుంది కనుకనే మనం గింజని చూసినప్పుడు ఒక నేలలో చిక్కుడు గింజ లాంటిదో మరొకటో మనం వేసేటప్పుడు చూస్తే అందులో అంత తెల్లటి లేదా ఒక క్రీమ్ కలర్ లాంటి పౌడరే కనిపిస్తుంది తప్ప మరి ఏమీ ఉండదు దాన్ని మనం ఎంత పౌడర్ చేసినా. కానీ దాన్ని మనం జాగ్రత్తగా నేలలో దాన్ని నాటి దానికి మంచి నీటి వసతి కనుక కల్పించినట్లయితే అందులోంచి మళ్ళీ ఎన్ని తేడాలు వస్తాయండి. దాంట్లోంచి వేళ్ళు వస్తాయి, కాడలు వస్తాయి, కొమ్మలు వస్తాయి, తీగలు వస్తాయి, కాయలు వస్తాయి, తొక్కలు వస్తాయి, గింజలు వస్తాయి, పువ్వులు వస్తాయి, రుచులు వస్తాయి, స్పర్శలు వస్తాయి, రకరకాలైనటువంటివన్నీ ఆ స్థితిలోంచే రావడం చూస్తున్నాం. అంటే అందులో ఇవన్నీ కలిసి ఉంటాయి. తేడా లేనట్టు మనకి పైన కనిపించినప్పటికీ కూడా ఎన్నెన్ని తేడాలు ఉంటాయో. పాపం తెలియనటువంటి అమాయకులు ఆడే మాటల్ని మనం చూస్తుంటాం. నీలో రక్తం ప్రవహిస్తోంది, నాలో రక్తం ప్రవహిస్తోంది, నువ్వు నోటితోటే తింటున్నావు, నేను నోటితోటే తింటున్నావు, ఏమిటి తేడా, ఇలా మాట్లాడుతుంటారు కొంతమంది. పాప అమాయకులు, తెలియదు వాళ్ళకి. ఎప్పుడైనా ఒకడికి రక్తం అవసరమైతే నాలో కూడా రక్తం ఉంది కనుక నేను ఇస్తాను తీసుకో అంటే డాక్టర్ గారు ఒప్పుకోరండి. ఇక్కడ ముందర ఆపి వాడిని చెక్ చేస్తానంటాడు. వాడి రక్తపు గ్రూప్ ఏమిటి, నీ రక్తపు గ్రూప్ ఏమిటి, ఇది వాడికి తగునా తగదా. తగదంటే ఇవ్వడంతే.
దానికి తగినదైతేనే ఇవ్వడం అనేది మనకి తెలుసు. అందులోనూ రక్తం, ఇందులోనూ రక్తం కదా ప్రవహించేది. ఇది పాపం తెలియని అమాయకులు పలికే పలుకులు. అలాగే వాడు నోటితోనే తింటున్నాడు, వీడు నోటితోనే మాట్లాడుతున్నాడంటే, నోటితోటి తిన్నంత మాత్రం చేత, మాట్లాడినంత మాత్రం చేత రెండు నోళ్ళు సమానము కావు. ప్రతి వ్యక్తికి మరొక వ్యక్తితోటి తేడా ఉండి తీరును. బాహ్యంగా, భౌతికంగా ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఎన్ని రకాల శరీరాలు ఉన్నాయే ఈ ప్రపంచంలో, ఏ శరీరానికి మరొక శరీరంతో సంబంధం ఉండనే ఉండదు. అది యునీక్, అది ఒక ప్రత్యేకత కలిగినది. మన శరీరంలోనే కొన్ని కోట్ల జీవ కణాలు ఉన్నాయి. ఏ కణానికి ఆ కణమే ఇండివిజువల్, స్వతంత్రత కలది, స్వయం ప్రతిపత్తి కలది. ఒకటాంతోటి మరొక దాంతో పోలిక ఉండదు. మనకి తెలీదు కనుక మనం అజ్ఞానపు మాటలు ఆడతాం. అన్నీ సమానంగానే ఉంటాయి. ఎందుకుంటాయి? ఉండవు. అది గుర్తించగలిగిన వాడికి ఆ తేడా తెలుస్తుంది. కనుక శారీరకంగా ఈక్వాలిటీ అనేటటువంటిది ఎప్పుడు సాధించడానికి ఎవడు ప్రయత్నం చేస్తున్నాడు అంటే వాడు మూర్ఖుడు అని అర్థం. గోశాలల్లో ఆవులకు దూడలు పుడతాయి. ఎప్పుడైనా గమనించారు లేదు? చిన్న పిల్ల, ఇంత చిన్న పిల్ల ఉంటుంది. పిల్ల ఎంత ఉన్నా మామూలుగా మనలాంటి సామాన్యులం పెడితే దూడలన్నీ ఒకే రకంగా కనిపిస్తాయి, ఆవులన్నీ ఒకే రకంగా కనిపిస్తాయి. అన్నీ ఒకే రకంగా ఉన్నప్పుడు ఏదో నల్లగా ఉంటాయి, అన్నీ నల్లగా కనిపిస్తాయి. తెల్లగా అన్నీ తెల్లగా కనిపిస్తాయి. రకరకాల రంగుల్లో ఉండే అన్ని రంగులతో కనిపిస్తాయి. వాటిలో తేడా ఉండడం అనేది తెలియదు. అన్నిటినీ సమానమే అని అనుకుంటాం ఎంత పరిచయం ఉన్నప్పటికీ. కానీ దానికి పుట్టినటువంటి ఆ దూడ ఆ తల్లి దగ్గరికే కొన్ని వందల ఆవుల్ని పెట్టినా ఈ దూడను వదిలినప్పుడు నేరుగా తన తల్లి ఏదో దాని దగ్గరికే వెళ్ళేది ఆగుతుంది తప్ప, తల్లిని వదిలిపెట్టినా తన దూడ ఎక్కడుందో అలాంటి దూడలు కొన్ని వందలు ఉన్నప్పటికీ కూడా అందులో తన దూడ ఏదో దాన్నే అది దగ్గరికి తీసుకుంటుంది తప్ప మరొక దాన్ని దగ్గరికి రానివ్వదు. తేడా మనకి తెలియదు కనుక అన్నీ సమానం అని అంటాం. శారీరకంగా సమత అనేటటువంటిది ఉండదు. శారీరకంగా ఉండేటటువంటి తేడాలని గుర్తించింది మన శాస్త్రము. కర్మని బట్టి, గుణమును బట్టి, గుణకర్మ విభాగశః. వాడికి ఉండేటటువంటి గుణములు 3 రకాలు: సత్వము, రజస్సు, తమస్సు. ఇది మనకి భగవద్గీత చెప్తోంది. సత్వాన్ని బట్టి ఏర్పడే శరీరాలు కొన్ని ఉంటాయి, రజస్సుని బట్టి ఏర్పడేవి కొన్ని ఉంటాయి, తమస్సుని బట్టి ఏర్పడేవి కొన్ని ఉంటాయి. సత్వంతో ఏర్పడ్డ శరీరమైనా వాడు దాంట్లో రాజస తామస ప్రవృత్తులు కలిగి ఉండే శరీరాలు కొన్ని ఉంటాయి. తామస శరీరాల్లో పుట్టిన సాత్విక ప్రవృత్తులు కలిగి ప్రవర్తించేవి కొన్ని ఉంటాయి. తామస శరీరంలో పుట్టినవాడు ప్రహ్లాదుడు, విభీషణుడు లాంటి వాళ్ళు. కానీ వాళ్ళ ప్రవృత్తి దానికి పూర్తిగా వ్యతిరేకము. వాళ్ళు పాపం పరమ భక్త శిఖామణులు వాళ్ళు చేరారు కదా, వాళ్ళని మనం మొట్టమొదటి స్మరిస్తాం కదా. సో పుట్టుక అనేది గుణాలని బట్టి, అభ్యాసం అనేది గుణాలని బట్టి, అందులో ఉండేటువంటి రకరకాల వీడి చేసుకున్నటువంటి ప్రాచీన కర్మలని బట్టి, గుణాన్ని బట్టి శరీరం వస్తుంది, శరీరాన్ని బట్టి కర్మ ఏర్పడుతుంది. ఆ కర్మని సవ్యంగా చేస్తే కర్మ ఫలితం తగ్గుతుంది, కొత్త కర్మ వస్తుంది. దానికి వీడు వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే ఆ కర్మ వెనకాతలు ఉంటుంది, కొత్త కర్మల్ని చేర్చుకుంటుంది. ఇది సింపుల్గా మనకి శాస్త్రం చెప్తుండేటువంటి అంశం. ఇది శరీరాల్లో ఉండేటువంటి తేడాలని మన వాళ్ళు గుర్తించి సత్వరజస్ తామస ప్రవృత్తులు కలిగినటువంటి దేహాలకి పేర్లు పెట్టారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి రీతిలో. ఇంకా చాలా రకరకాల కారణాల చేత ఏర్పడేటటువంటి అనేక రకాల పేర్లు కూడా కలిగినటువంటి మానవ జాతి ఉంది. ఇది మానవ జాతిలో మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇదే క్రమంలో
జంతు జాతిలో కూడా ఉంది, పక్షి జాతిలో కూడా ఉంది, వృక్ష జాతిలో కూడా ఉంది, అక్షర జాతిలో కూడా ఉంది, ప్రతి వస్తువుల్లో, దేవతల్లో ఉందిట. ప్రతి వస్తువుల్లో కూడా ఆయా ఆయా గుణమును బట్టి ఏర్పడ్డ శరీరం, శరీరాన్ని బట్టి వచ్చినటువంటి కర్మ, ఆచరణ, బాధ్యత. ఇప్పుడు ఈ బాధ్యతను వాడు నెరవేర్చుకుంటున్నాడా, లేదు మరింత కొత్త భారాన్ని చేర్చుకోవడానికి వాడుకుంటున్నాడా, అది వాడి ఇష్టం. మిగతా ప్రాణుల్లో అయితే చెప్పే ప్రశ్న ఏం లేదు. కానీ ఇది చెబితే అర్థం చేసుకోగలిగినటువంటి ప్రాణి మానవుడు. మిగతా జంతువులకి, పక్షులకి, పశువులకి మనం చెప్పిన పాఠాలు వాడి బుర్రకి ఏమీ ఎక్కవు. అది ఎక్కేది మనిషి ఒక్కడికే. అందుకోసం మనిషి విషయంలో వీటిని శ్రద్ధగానైనా పాటించి వాటి వల్ల కలిగే ప్రయోజనాల్ని పొందండి అని మనకి చెప్పారు తప్ప అవి దెబ్బలాడుకోవడానికి, ఆధిపత్య పోరుకి, అణిచివేత కోసం ఉపయోగపడవలసినవి కావు సుమా. జనానికి సమాజంలో ఇవాళ తెలియకపోవడం చేత వాటిని అలాంటి దాంట్లోకి చేర్చి అసలు మనకి విజ్ఞానం అంతా వాటి మీదే బేస్ చేసి ఇప్పుడు ఇవాళ సాగుతుంది. విదేశాల్లో ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా, లేదు ఆ దృష్టితోటి పరిశోధనలు సాగించే వాళ్ళందరూ కూడా ఈ భారత జాతికి ఈ కులములు, జాతులు అనేటటువంటి పట్టిన శాపము, పీడ, ఇవి పోవలను, ఇవన్నీ కూడా తొలగిపోవాలి, ఇలాంటి మాటలు ఆడుతూ ఉంటారు. అవి తొలగిపోమని మాట బాగుంది, కానీ నువ్వు చెయ్యి. ఎందుకోసమని నేను చెప్పుకుంటున్నామంటే సమానత్వము అనేటటువంటిది శారీరకమైనటువంటి లక్షణము కాదు. శారీరకముగా తేడాలు ఉండి తీరుతాయి. ఇవి గుణమును బట్టి వస్తాయి, జన్మని బట్టి వస్తాయి, కర్మని బట్టి వస్తాయి. ఈ మూడు దానికి కారణాలే. కనుక వాటిని ఆయా ఆయా భారాన్ని తొలగించుకోవడం కోసం, ఆయా వెనక ఉండేటటువంటి పూర్వ కర్మ వాసనలని తొలగించుకోవడం కోసం వాడుకుంటూ సమానత సాధించాల్సిన దాని యందు దృష్టి పెట్టాలి. దేంట్లో సమానత సాధించవచ్చు? ఈ లోపల ఈ రకమైనటువంటి శరీరాన్ని ధరించడానికి కారణమైనటువంటి కర్మని తన దగ్గర నిలవగా పెట్టుకున్నటువంటి జీవుడి విషయాన్ని ఆలోచించు, నీ విషయాన్ని ఆలోచించు అంటారు. జీవుడు అంటే మనమే కదా. మనకి ఇది శరీరం కింద ఏర్పడ్డది, కానీ మనం అందరం జీవుళ్ళం. ఆ జీవుళ్ళు ఎలా ఉంటారు అనేది మనకి శాస్త్రం చెప్పాలి. మళ్ళీ అది కంటితో చూస్తే మనకి కనిపించేది కాదా. ఏం చెప్తోంది శాస్త్రము అనంటే, ఈ జీవులందరూ కూడా ఏకాకారము కలిగిన వాళ్ళు, సమానాకారము కలిగిన వాళ్ళు, సమాన గుణములు కలిగిన వాళ్ళు, సమాన స్వభావములు కలిగిన వాళ్ళు. అణువై ఉంటాడు జీవుడు, జ్ఞానమై ఉంటాడు జీవుడు, జ్ఞానము కలిగి ఉంటాడు జీవుడు, జ్ఞానాన్ని ప్రసరింపచేయగలిగిన వాడై ఉంటాడు జీవుడు. ఎవడో నడిపిస్తే నడుస్తున్నాడు జీవుడు. సింపుల్. 5 లక్షణాలు ఏమేమిటది? జ్ఞాన గుణకుడు, జ్ఞాన స్వరూపుడు, జ్ఞానప్రదుడు, అణుస్వరూపుడు, భగవంతుడికే చెంది ఉండేవాడు, ఆయన యొక్క ఆజ్ఞతోటి ప్రవర్తించేవాడు. ఇవి తెలుసుకోవచ్చు. ఇవి ఏ జీవులకైనా సమానమే. వాడు బాగా కోట్లకి అధిపతి అయిన శరీరంలో ఉండే జీవుడు కావచ్చు, కానీకి చెల్లుబాటు కానీ ఒక సామాన్య శరీరంలో ఉండేటటువంటి జీవుడు కావచ్చు, పెద్ద దేవతల్లో ఉండేటటువంటి జీవుడు కావచ్చు, ఇంద్రాది దేవతా శరీరాల్లో ఉండేటటువంటి జీవుడు కావచ్చు, లేదా అతి క్షుద్రమైనటువంటి అతి అల్పమైనటువంటి చీమ, ఈగ, దోమ, అమీబా లాంటి చిన్న ప్రాణుల్లో ఉండేటటువంటి జీవుడైనా కావచ్చు. ఆ జీవుడికి ఈ జీవుడికి సుతరాం తేడా లేదు, అంత సమానమే. వాడికి ఉండేటటువంటి స్వరూపం భగవత్ శేషభూతమై ఉండడం, వాడికి ఉండేటువంటి స్వభావం జ్ఞానాదులు కలిగి ఉండడం, ఇది అందరికీ సమానమే. సమానత అక్కడ రావాల్సింది.
ఆ సమానతని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ బాహ్యంగా ఏర్పడ్డటువంటి వాటిల్లో ఉండేటటువంటి సీమలని, వాటికి ఉండేటువంటి హద్దులని గమనించి వీటి నుంచి పైకి లేచి ఎవడైతే ఆ లోపల ఉండేటటువంటి తన స్వరూపాన్ని గుర్తించాలనుకుంటాడో, తనని అట్లా దాంతో కట్టిపెట్టిన భగవంతుణ్ణి గుర్తించాలి అని అనుకుంటాడో, అలా అనుకున్నాడు అంటే అందరికీ ఒకటే యోగ్యత, అది సమానం. ఈ సమానత నుంచి ఎవరిని కూడా మనం వెనక్కి లాగాల్సినటువంటి అవసరం లేదు. ఎవడు ఈ సంపదని కోల్పోవలసిన అవసరము లేదు. కనుక అందరికీ దీన్ని మనం ఎప్పుడు తెరిచే పెట్టవచ్చును. ఇది భగవంతుడు చెప్తున్నది. దీన్ని రామానుజుల వారు లోకానికి చాటారు. శరీరాలన్నీ ఒకటి చేసేస్తాను, శరీరాలు కలిపేస్తామని అనలేదు ఆయన. అలా కలిపేసి శరీరాన్ని ముద్ద చేసి ఎక్కడ పెడతాం కనుక అది ఉండదు, అది సాధ్యము కాదు. కానీ ఆత్మలన్నీ కూడా జ్ఞానైకాకారమైనవి కనుక, జ్ఞానమే వాటి స్వరూపం కనుక, ఆ జ్ఞానాన్ని మంచిగా మనం ఇచ్చినట్లయితే పశు మనుష్య పక్షి వా ఏ చ వైష్ణవ సంశ్రయా తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణో పరమం పదం. పశువు అది ఒక జంతువు కావచ్చు, మనుష్య మానవుడు కావచ్చు, పక్షి ఆకాశంలో తిరిగేటటువంటివి, వా అసలు ఇంకా ఏవైనా కానివ్వండి, నీళ్లలో తిరిగేటటువంటివి, నేలలో తిరిగేటటువంటివి ఏవైనా కానివ్వండి, పశువు మనుష్య పక్షి వా అచేతనమైన కావచ్చుగాక, ఏ చ వైష్ణవ సంశ్రయా ఒక వైష్ణవుడిని కనుక ఆశ్రయించినవి అయినట్టయితే, అంటే ఒక వైష్ణవుడి యొక్క అనుగ్రహానికి పాత్రమైనట్టయితే చాలు. తేనైవతే ప్రయాస్యంతి. ఇవన్నీ దేహాలే. చిన్న కీటకము దేహమే, దేవత దేహమే. కానీ ఆ దేహంలో ఉండగా కనుక ఇది గుర్తించగలిగితే, ఆ గుర్తింపు ప్రభావం చేతనే చాలు. తేనైవ తే ప్రయాస్యంతి. గుర్తించి ఒకసారి వాడికి ఆ అంకితమైనట్టయితే, సరెండర్ అయినట్టయితే, శరణాగతి చేసినట్లయితే ఏమవుతుంది? తేనైవ తే ప్రయాస్యంతి. కేవలం దానివల్లనే ఆ జీవి ఆ దేహాన్ని వదలడమే ఆలస్యం. తస్య తావదేవ చిరం యావన్న విమోక్షే. ఈ దేహాన్ని, వర్తమాన దేహాన్ని వదలడం ఏమిటి? భగవంతుని చేరడం. అది ఇమ్మీడియట్గా కలుగుతుంది. ఇది పోవాలి, ఇది పోయి అది లభించాలి. ఇది ఉండగా లభించదు. అంచేత ఇది పోతుంది అని చెప్తోంది, ఇలా ఉండడం చేత అది లభిస్తుంది అనేది మనకి ప్రతిజ్ఞ చెప్తోంది, ప్రతిజ్ఞ చేస్తోంది. ఇది కలిగిన వాడే జ్ఞానం ఉన్నవాడంటే, ఇది మనకి శాస్త్రం చెప్పింది. అక్కడ అందరూ సమానమే ఆ ఆనందాన్ని పొందడంలో. అందరికీ అవకాశాలు తెరచి ఇవ్వాలి. శారీరకంగా ఉండే నియమాలను గుర్తుపెట్టుకోవాలి, వాటిని గౌరవించాలి. అంతే తప్ప శరీరాలన్నీ ఏకమైపోవాలండి, శరీరాలన్నీ కూడా ఈక్వాలిటీకి అలాగా ఉండదు. మనకి పురాణాల్లో ఒక అందమైన మాట చెప్పిందండి. మనుష్యుల్లో శునక మాంసాన్ని తినేవాడిని అతి అల్పుడిగా శాస్త్రం మనకి వ్యవహరిస్తోంది. స్వెపచుడు అని అంటారు. శునక మాంసమును కూడా తినువాడు అని అర్థం. అంటే బహుశా శునకం అనేది అన్ని జంతువుల్లోకి కూడా అల్పమైనటువంటి మర్యాద కలిగినది. దాన్ని కూడా తింటున్నాడంటే అంతకంటే ఇంక వీడింత దారుణం అనే భావనతోటి చెప్పిన మాట అది. కానీ శాస్త్రం మనకి చెప్తోంది, ఆ రకమైనటువంటి స్థితిలో స్వపచోపి, వాడి పేరు స్వపచుడు అని పేరు. స్వ అంటే శునకాన్ని, పచుడు వండి తన ఆహారం కోసం తీసుకుంటూ ఉంటాడు, స్వపచ అంటారు. వాడు స్వపచుడైనప్పటికీ కూడా మహీపాల విష్ణు భక్త
ద్విజ అధిక. విష్ణు భక్తి అనేటటువంటిది వ్యక్తికి గుర్తింపునిచ్చేది. ఇది కనుక ఉన్నట్లయితే వాడికి అనుకూలంగా ఇది ప్రవర్తించగలిగితే వాడికి అనుకూలంగా ప్రవర్తించినప్పుడు వాడు ఏం చేస్తాడు? వీడిలో ఉండే దోషాలు అన్నిటినీ తీసేస్తాడు. ఫిజికల్గా ఉండే వాటిని కూడా ఆయన కేర్ చేయడు. వాడు కనుక విష్ణు భక్తి పరాయణుడైతే ద్విజ అధిక. ద్విజుడంటే బ్రాహ్మణుడు, మంచి వేదాలు గట్రా చదువుకునే యోగ్యత కలిగినటువంటి వాడు. కానీ వాడు అన్ని వేదాలు చదివినా, షడంగాలతోటి అధ్యయనం చేసినా వాడిలో విష్ణు భక్తి లేదనుకోండి, వాడు అంతకంటే అధముడు మరొకడు ఉండడు. ఇక వాడు భౌతికమైన దానికి ప్రాధాన్యాన్ని ఇస్తున్నాడు, కానీ తనని మర్చిపోతున్నాడు. మనకి ఇంపార్టెంట్ తను అనేది బాగుండా ఉండడం, మిగతావన్నీ అణిగి ఉండగలగడం, ఇది కదా మనం అనుకుంటాం. సో వాడు స్వపచుడైనప్పటికీ కూడా మహీపాల విష్ణు భక్త, వాడు విష్ణువుని కనుక వాడు ప్రేమించేటటువంటి విష్ణువుకి సేవ చేసేవాడు అయినట్లయితే ద్విజ అధిక, వాడు మంచి వేదాలు చదువుకునేటటువంటి విప్రాత్ ద్విషడ్గుణయుతాత్ అంటారు. వాడు 6-12 గుణాలని అభ్యాసం చేసినటువంటి మంచి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వ్యక్తి. వాడి కంటే కూడా వాడికి అన్ని ఉన్నాయి, విష్ణుభక్తి లేదు. పద్మనాభుడి యొక్క పాదార వింద విముఖ, వాడు భగవంతుడి పాదాల మీద వాడికి నితరాం విశ్వాసం లేదు. వాడికంటే అధముడు మరి వాడికంటే దరిద్రుడు మరొకడు లేడని తీసేశాడు. ఇది ఉన్నవాడినైతే తను శిరసా ధరిస్తానంటాడు ఆయన. వాడు ఎవడైనప్పటికీ కూడా అంచేత ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, వర్ణ వ్యవస్థ చెడ్డది కాదు, వర్ణ వ్యవస్థకి చెడుతనాన్ని పూసిన వ్యక్తులు సమాజం చెడ్డది. వర్ణ వ్యవస్థ ఎప్పుడూ ఆయనకు ఉపకారమే చేసింది. అంటే వర్ణాలన్నీ కలిపేస్తాం, లేదు వర్ణాలన్నీ తీసేస్తాం, అవి లేని సమాజాన్ని అసాధ్యం. అందుకే చెప్తున్నాడు స్వామి. ఇదివరకు రోజుల్లో ఆ రకమైనటువంటి డిస్క్రిమినేషన్, ఒక పక్షపాత ధోరణి, ఒక వివక్ష వాళ్ళల్లో పెట్టేవారు కొందరు. అది ఇదివరకు రోజులు అంటే ప్రాచీన కాలంలో లేదు, అది మధ్యకాలంలో ఎప్పుడో వచ్చింది. ఆ మధ్యకాలంలో వచ్చిన దాన్ని రామానుజాచార్యుల వారు మొదలంట తొలగించి వైష్ణవ సంప్రదాయాన్ని బహుముఖీనంగా వ్యాపింపచేశారు. ఇది రామానుజుల వారు చేసిన. తర్వాత కాలంలో మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ బతకాలి కనుక చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారని అనుకోండి. సో కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మాం హి పార్థ వ్యపాశ్రిత్య, ఎవడైతే నన్ను ఆశ్రయిస్తారో, ఎవరెవరు అలాగ ఆశ్రయించేటటువంటి వాళ్ళు అంటే స్త్రియః వైశ్యాః తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. అది చెప్పడం కోసం చెప్పింది ఈ ప్రస్తావన. వాళ్ళు కూడా పరాగతిని పొంది తీరుతారు, వాళ్ళు కూడా అనర్హులు కారు. అవకాశం నువ్వు ఇవ్వకపోతే తప్పు నీది, కానీ అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళల్లో ఉండేటువంటి యోగ్యతను గుర్తించగలరు. తేపి యాంతి పరాంగతిం, అందరూ కూడా చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పాత్రులే, పొంది తీరుతారు అంటున్నాడు ఆయన. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా తామసుల కింద తీసుకొస్తుంటారు. అది తామస, రాజస, సాత్విక అనే ప్రశ్న లేదు. వాడు సాత్వికుడిగా ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఓ బ్రహ్మవేత్తగా వాడిని పుట్టించినప్పటికీ కూడా వాడికి అరవింద నాభ పాదారవింద విముఖాతి, భగవంతుడి మీద వాడికి విశ్వాసం లేదు. వాడు దండగా వాడి జ్ఞానం అంతా అన్నమాట. దాన్ని మనకి వివరిస్తోంది ఈ శ్లోకం. చూడండి, మాం హి పార్థ వ్యపాశ్రిత్య, హే పార్థ అర్జున, మాం వ్యపాశ్రిత్య, నన్ను నితరాం ఆశ్రయించి, ఏ పిస్యు అయితే కానివయా,
ఎవరు వాళ్ళు? పాపయోనయ. వాడు అన్ని రకాలమైన క్షుద్రమైనటువంటి పనులు చేసేటటువంటి జాతుల్లో పుట్టినవాడు అయితే కానీ ఏం పర్వాలేదు. ఏమవుతుంది? ఎవరు వాళ్ళు? పేర్లు ఇచ్చాడు ఒక లిస్ట్. తేపి యాంతి పరాంగతిం. వాళ్ళు కూడా తప్పకుండా నా స్థానానికి చేరగలిగేటువంటి యోగ్యతని నేను ఇస్తా. భగవంతుడు అంత అంటే మనకి జాతులు, కులాలు, వర్ణాలు సమాజాన్ని నాశనం చేయాల. వీటిని పట్టుకుని తమ స్వార్థాన్ని గడుపుకోవాలనుకునే వ్యక్తులు సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తూ తమ యొక్క పప్పులు ఉడికించుకుంటున్నారు తప్ప. జాతులు అన్నీ మంచివి, ఒక్కొక్కటి ఒక్కొక్క పని కోసం ఏర్పడ్డది. అందరూ కలిసి సమాజాన్ని కట్టుగా నడిపించుకోవాలి. భగవంతుడిది, భగవంతుడి కోసం ఇది, భగవంతుడి వల్లనే జరుగుతోంది. లోపలుండి నడిపించేవాడు కూడా ఆయనే. ఈ విషయం మీద మనకు ఒక అవగాహన, స్పష్టత కావాలి. ఇది మనకి 32వ శ్లోకం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య అనేటువంటి శ్లోకంలో భగవంతుడు వివరించాడు. తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.